మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకి రోజుకో గుడ్ న్యూస్ చెబుతుంది. ఆల్రెడీ 2024కి సంబంధించి గద్దర్ అవార్డ్స్ ప్రకటన ముగిసింది. ఇప్పుడు 2013 నుంచి 2023 వరకు ఉన్నటువంటి సినిమాలకి 3 కేటగిరీలో అంటే బెస్ట్ ఆఫ్ 3 ఫిలిమ్స్ కింద అన్ని విభాగాలు కాకుండా 3 ఉత్తమ చిత్రాలని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వం ఆ జాబితాని రిలీజ్ చేసింది. ఏ సినిమాలకి ఈ అవార్డ్స్ వచ్చినాయి గత 10 ఏళ్లలో? ఎందుకంటే నంది అవార్డ్స్ ఆగిపోయి దాదాపు 14 సంవత్సరాలు అయింది. అయితే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి ఉన్నటువంటి అవార్డులన్నీ ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. దానికి తగ్గట్టుగా జ్యూరీల్ని కమిటీల్ని అపాయింట్ చేసింది. వాళ్ళ జాబితాని స్క్రూటినీ చేసి ప్రభుత్వానికి అందించారు. ఇప్పుడు ఆ రిలీజ్ చేసినటువంటి జాబితాలో ఏ సినిమాలకి అవార్డ్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇది తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ కమిటీ రిపోర్ట్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 2/6/2014 టు 31/12/2023. సో ఆ కేటగిరీలు అంటే 2-6 ఎందుకు తీసుకున్నారంటే 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నుంచి, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి సినిమాలని ఈ జాబితాలో తీసుకున్నారు ప్రత్యేకంగా. ఇందులో ఫస్ట్ ఇయర్ అంటే 2014లో వచ్చినటువంటి సినిమాలను ఒకసారి మనం చూద్దాం. అంటే 2014లో కూడా మొదటి 6 నెలలు కన్సిడరేషన్లో ఉండదు, తర్వాత 6 నెలలు మాత్రమే కన్సిడరేషన్లో ఉంటుంది. సో 6 నెలల్లో వచ్చినటువంటి సినిమాలు చూస్తే రన్ రాజా రన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మొదటి ఉత్తమ చిత్రం శర్వానంద్ యాక్ట్ చేసింది. ఇక రెండోది పాఠశాల సినిమా రెండవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మూడోది అల్లుడు సీను సినిమాకి ఈ అవార్డు దక్కింది 2014 సంవత్సరానికి సంబంధించి. ఇక 2015లో బెస్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో రుద్రమదేవి సినిమా గుణశేఖర్ డైరెక్షన్, అనుష్క హీరోయిన్గా చేసినటువంటి సినిమా, కాకతీయుల చరిత్రను చూపించిన సినిమా. సో అది బెస్ట్ ఫిలింగా నిలిచింది. అలానే కంచె సినిమా సెకండ్ బెస్ట్ ఫిలింగా నిలిచింది. కంచె ఫస్ట్ వరల్డ్ వార్ నేపథ్యంలో తీసినటువంటి సినిమా అది సెకండ్ బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఇక మూడవ ఉత్తమ చిత్రం శ్రీమంతుడు సినిమాకి మహేష్ బాబు సినిమా దీనికి దక్కింది మూడవ ఉత్తమ చిత్రం. అయితే ఇదే సంవత్సరం 2015లోనే బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చింది. బాహుబలి ఎందుకో మరి రేస్లో నిలబడలేకపోయింది. ఈ 3 సినిమాలని తట్టుకుని బాహుబలి గెలిచే స్థితి లేదనుకుంటూ బహుశా జ్యూరీ అభిప్రాయం కావచ్చు. అది 2015లో ఈ 3 సినిమాలే ఉత్తమ చిత్రాలుగా నిలిచింది. ఇక 2016లో చూస్తే శతమానం భవతి మొదటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. దిల్ రాజు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. అలానే పెళ్లి చూపులు రెండవ ఉత్తమ చిత్రం, జనతా గ్యారేజ్ మూడవ ఉత్తమ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా. ఇది 2016 వరకు వచ్చినటువంటి కేటగిరీ. 2017లో వచ్చిన సినిమాలను ఒకసారి చూద్దాం. 2017లో బాహుబలి కన్క్లూజన్ అంటే బాహుబలి పార్ట్ 2 ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఫస్ట్ బెస్ట్ ఫిలిం 2017కి సంబంధించి ఉత్తమ చిత్రం బాహుబలి. సెకండ్ ఫిల్మ్ ఫిదా సినిమా కూడా కొంచెం తెలంగాణ నేటివిటీతో తీసినటువంటి సినిమా. ఆ తర్వాత మూడవ సినిమా గాజీ సినిమా. ఇది రియల్ స్టోరీ. ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్ పైన జరిగినటువంటి పాకిస్తాన్ 1971 వార్ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి సినిమా. అది ఉత్తమ తృతీయ చిత్రంగా నిలిచింది. 2018 అవార్డ్స్ జాబితా చూస్తే కనుక మహానటి సావిత్రి జీవితం మీద తీసినటువంటి సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఫస్ట్ బెస్ట్ ఫిలిం. రెండవ బెస్ట్ ఫిలిం వచ్చి రంగస్థలం సినిమా. ఇది రామ్ చరణ్ నటించినటువంటి సినిమా. మూడవ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి మూడవ ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. ఇక 2019 జాబితా చూస్తే కనుక మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకి ఉత్తమ చిత్రం గౌరవం దక్కింది. రెండవ ఉత్తమ చిత్రంగా జెర్సీ సినిమా అవార్డు దక్కించుకుంది. మూడవ ఉత్తమ చిత్రంగా మల్లేశం సినిమాకి అవార్డు దక్కింది. ఇక 2020 కేటగిరీ చూస్తే కనుక ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ అల వైకుంఠపురంలో సినిమా. సో ఇది గ్రాండ్ హిట్ అయింది. వేరే లాంగ్వేజెస్లో కూడా వచ్చినటువంటి సినిమా. అల్లు అర్జున్ యాక్ట్ చేసినటువంటి సినిమా, త్రివిక్రమ్ డైరెక్షన్. ఇక రెండవ ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో ఈ సినిమాకి ఆ గౌరవం దక్కింది. మూడవ ఉత్తమ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాకి మూడవ ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. ఇక 2021, 2022, 2023 చూద్దాం. 2021లో RRR సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి సినిమా. రాజమౌళి మ్యాజిక్ అనమాట. అంటే రెండవ ఉత్తమ చిత్రంగా అఖండ సినిమా బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చింది. మూడవ ఉత్తమ చిత్రంగా ఉప్పెన నిలిచింది. ఈ 3 సినిమాలు కూడా కమర్షియల్గా కూడా మంచి హిట్ అయినటువంటి సినిమాలు. మరి ఈ సంవత్సరంలోనే పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ఉంది. మరి పుష్ప సినిమా ఈ కాంపిటీషన్లో నిలవలేదనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పుష్పకే నేషనల్ బెస్ట్ యాక్టర్ అయ్యాడు అల్లు అర్జున్. సో ఇంకా నెక్స్ట్ 22 బెస్ట్ ఫిలిమ్స్ చూస్తే కనుక సీతారామం సినిమా
మొదటి ఉత్తమ చిత్రం, కార్తికేయ 2 రెండవ ఉత్తమ చిత్రం, మేజర్ సినిమా మూడవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2022 కేటగిరీ ఇది. 2023 సినిమాల లిస్ట్ చూస్తే బలగం సినిమా బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం కింద బలగం సినిమా నిలిచింది. హనుమాన్ సినిమా రెండవ బెస్ట్ ఫిలింగా నిలిచింది. మూడవ సినిమా భగవంత్ కేసరి. ఈ 3 సినిమాలు కూడా కమర్షియల్గా కూడా మంచి హిట్ అయినటువంటి సినిమాలు. బలగం ఆఫ్ కోర్స్ అది తెలంగాణ నేటివిటీతో ఒక అద్భుతమైనటువంటి క్లాసిక్గా నిలిచింది. ఇక ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ అనేటువంటి టెలిఫిల్మ్, బహుశా ఇది ఒక సినిమా కింద తీశారు, దానికి స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఇది మొత్తం మీద 2014 నుంచి 2023 వరకు ఉన్న అవార్డ్స్. 2024 అవార్డ్స్ ఆల్రెడీ నిన్న అనౌన్స్ అయినాయి. సో మొత్తానికి కలిపి ఒకేసారి జూన్ 14న, ఈ సంవత్సరం జూన్ 14న, అంటే వచ్చే నెల జూన్ 14న తెలంగాణ ప్రభుత్వం భారీ వేడుక నిర్వహించబోతోంది. ఆగిపోయినటువంటి సినిమా అవార్డులకి తొలి వేడుక అవుతుంది ఇది. ఈ 10 ఏళ్ల పురస్కారాలని కూడా ఒకే వేదిక పైన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఇండివిజువల్ కేటగిరీస్లో కొన్ని స్పెషల్ అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది జ్యూరీ కమిటీ ఇచ్చినటువంటి స్పెషల్ అవార్డ్స్ కేటగిరీ ఇది. గతంలో నంది అవార్డ్స్లో కూడా ఈ కేటగిరీస్ ఉండేవి. అయితే గద్దర్ అవార్డ్స్లో ఈ కేటగిరీస్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది. సో దీనికి కూడా అప్రూవల్ ఇచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో దీని కింద ఉన్నటువంటివి ఏంటంటే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ ఆర్టిస్టులకు ఇచ్చేటువంటిది ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అనమాట. ఈసారి దీనికి నందమూరి బాలకృష్ణని ఎంపిక చేశారు. ఈ అవార్డుకి యాక్టర్స్కి ఇచ్చేటువంటి అవార్డు ఇది. రెండోది పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీకి ఇచ్చేటువంటి అవార్డు ఇది. పైడి జయరాజ్ గారు బాలీవుడ్ వెళ్ళి సూపర్ యాక్టర్ అయినటువంటి పర్సనాలిటీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆయన పేరు మీద తెలంగాణ బిడ్డ, ఆయన పేరు మీద పెట్టినటువంటి అవార్డు ఇది. సో అది మణిరత్నంకి దక్కింది. ప్రఖ్యాత దర్శకుడు, దేశం అంతా తెలిసినటువంటి దర్శకుడు. సో ఆ మణిరత్నం గారికి ఈసారి పైడి జయరాజ్ ఫిలిం అవార్డు ఫర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీకి ఇచ్చేటువంటి, అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లాగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అలాంటి పురస్కారం. ఇక బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్కి ఇచ్చేటువంటి అవార్డు బిఎన్ రెడ్డి గారి పేరు మీద పెట్టింది. ఈసారి అది సుకుమార్కి అనౌన్స్ చేశారు. ఇక నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు, తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేటువంటి అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు గారికి అనౌన్స్ చేశారు. ఇక కాంతారావు ఫిల్మ్ అవార్డు, తెలుగు సినిమా ఆర్టిస్ట్కి కాంతారావు గారి పేరు మీద ఒక అవార్డు పెట్టారు గతంలోనే, నంది అవార్డు సమయంలోనే. ఆ అవార్డు ఈసారి విజయ్ దేవరకొండకి దక్కింది. ఇక రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు, అదర్ దాన్ ఫిలిం ఆర్టిస్ట్ తెలుగు, అంటే తెలుగు సినిమా రంగం కోసం పనిచేసినటువంటి పర్సనాలిటీస్ని ఈ రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వడం ద్వారా గౌరవించేవాళ్ళు. ఆ అవార్డు ఈసారి యండమూరి వీరేంద్రనాథ్కి దక్కింది. సో ఇది మొత్తం అవార్డ్స్ జాబితా అంతా కూడా రిలీజ్ అయిపోయినట్టే. 10 ఏళ్లకు సంబంధించి సినిమాల ఉత్తమ చిత్రాల జాబితా రిలీజ్ అయిపోయింది. 2024కి సంబంధించి సినిమాలు ప్లస్ టెక్నీషియన్స్ అవార్డ్స్, అలానే స్పెషల్ జ్యూరీ అవార్డ్స్, ఇవన్నీ కూడా అనౌన్స్ అయిపోయినాయి. సో అవార్డుల వేడుక నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డ్స్ పైన ఫోకస్ పెట్టింది. ఈసారి నంది అవార్డ్స్ నవంబర్లోగా అనౌన్స్ చేస్తామని చెప్పని ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా సినిమా పురస్కారాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గత 14 ఏళ్లుగా ఈ అవార్డులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఒకేసారి 2 అవార్డులు దక్కేటువంటి అవకాశం తెలుగు సినిమా పర్సనాలిటీస్కి, సినిమా నటులకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా ఆ అవకాశం కలుగుతుంది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ జూన్లో జరిగితే ఏపీ అవార్డ్స్ ఫంక్షన్ నవంబర్లో ప్లాన్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.